దేవుని స్తోత్రములు. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లాక్డౌను ఈ మే నెలలో కూడా కొనసాగుతూనే ఉన్నది. అయినప్పటికీ ఇంటికే పరిమితమైన మన జీవితాలు కుటుంబంతో కలిసి సిద్ధపరచుట కొరకే దేవుడు మనకిస్తున్న అంత్య దినాలు ఇది ఒక తరుణం. ప్రభు రాకడ సూచనలో ఇది కూడా ఒక భాగమై ఉంటుంది. ఈ సమయంలో మరి వాక్య పరిచర్య ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినం కూడా ప్రార్థన చేసుకొని ఈ గ్రంథ ధ్యానాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రములు. మహిమోన్నతుడా, సర్వాధికారి, దయాదాక్షిణ్య పూర్ణుడాని స్తోత్రాలు. ఈ దినాల్లో మరి ఇంటికే పరిమితమైన మా జీవితాలు, ఇంటి వద్ద నుండి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉండటానికి నీ వాక్యం మాకు అనుగ్రహిస్తున్న తండ్రిని స్తోత్రాలు. ఈ కెమెరాలపై, మాపై, ఈ ఇక్కడ ఉన్నటువంటి నీ బిడ్డలందరిపై, స్థలంపై మీ రక్త ప్రోక్షణ ఉంచండి. మీ సన్నిధి మాతో ఉంచండి దేవా. మరి ఏ రీతిగా ఈ దినాల్లో మేము సిద్ధపడాలో మీరు అక్కడి కొరకు మమ్మల్ని ఆయత్తపరచండి. వందనాలు తెలియజేస్తూ ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. వినేవాళ్ళందరూ మేలు పొంది రక్షణ తీర్మానం పొందినట్లు సిద్ధపరచబడినట్లు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శివుని గీతములు మరి పెద్ద పాటల పుస్తకం నుండి ఓ పాట పాడుకుంటాం. పాట సంఖ్య పెద్దపాట పుస్తకంలో 304 పాత పుస్తకంలో కూడా ఉంది. 264 యేసు శీఘ్రముగా వచ్చు.
దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ఈ దినాల్లో ప్రభు యొక్క రాకడ దినాలు ఇవన్నీ కూడా. మరి ఈ రాకడ దినాల్లో మనం సిద్ధపడాలి. ఎందుకోసం అంటే ఈ కరోనా కూడా మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 32, 33 వచనాలు చదువుకుంటే చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకును కీడు వ్యాపించుచున్నది. బూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలువెలుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనపడుదురు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు. పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉండును. చూస్తున్నారా పిల్లలు? ఈ దినాల్లో కూడా ఇది ఆ దినము. 33వ వచనంలో ఆ దినమున, ఏ దినం అది? ఆ దినం ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ కరోనా వైరస్ కూడా అందుకొరకు రాయబడింది. 32వ వచనం ఇర్మియా గ్రంథం 25:32లో జనము నుండి జనం మీదకి ఏమొస్తుందంట? కీడు వ్యాపించున్నది. ఏంటి కీడు? కరోనా. ఏంటి కీడు? కరోనా వ్యాధి, కరోనా వైరస్. కీడు నుండి కీడు, జనము నుండి జనమునకు ఇది వ్యాపిస్తూ ఉంది. కీడు. హతులైపోయినటువంటి వారు ఎక్కడి నుంచి వస్తున్నాడు? బూదిగంతముల నుండి వస్తున్నాడు. ఒక దిక్కు కాదు. చైనాలో పుట్టినటువంటి వైరస్ ప్రపంచాన్ని ఖండాలు దాటిపోయింది. అన్ని ఖండాలకు వెళ్ళిపోయింది. అన్ని ఖండాల ప్రజలు ప్రియులారా మరణాన్ని అంత కూడా లాక్డౌన్ చేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కనుకనే ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో జనాలు ఎట్టుంటారంట? వారిని గురించి ఎవరు కూడా అంగలార్చరు, వారిని గురించి ఎవరు కూడా ఏడవరు, సమకూర్చరు. వాళ్ళు ఈనాడు చూస్తున్నాం, శవాలను చూస్తానికి కూడా లేదు. వాళ్ళందరినీ సమకూర్చి గుంతలు తీసి అట్లా చేయట్లా. ప్రియులారా, కుప్పలు తీసుకెళ్ళి దాంట్లో పడేస్తున్నారు. ఇంకంతేనా? పాతి పెట్టేవాళ్ళు లేరంట. వాళ్ళని పెంట కుప్పల్లాగా అయిపోతున్నారు. మా ఊరికి తేవద్దు, మా ఇంటికి తేవద్దు. ప్రియులారా, ఎవరైనా చూడాలంటే ఎంత ధైర్యం ఉండాలో, అది కూడా దూరంగా ఉండి అద్దాల్లో నుండి. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటిది. కనుక నేను దేవుని బిడ్డలు ఎట్టుండాలంట 34లో అంటున్నాడు, మంద కాపర్లారా గోలలెత్తుడి, మొరపెట్టుడి, మందలోని ప్రధానులారా బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునందుటకై దినములు పూర్తి ఆయను, నేను మిమ్మల్ని చెదరగొట్టేదను, రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు. చూస్తున్నారా పిల్లారా? దేవుని సేవకులకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? గోలలెత్తుడి, మొరపెట్టుడి. ప్రధానులారంటే పెద్దలకు చెబుతున్నాడు. సంఘంలో ఉన్నటువంటి ప్రియులారా ఏం చెబుతున్నాడంటే, ఏం చేయమంటున్నాడు? వాళ్ళని బూడిద చల్లుకుని. ఏం చల్లుకోవాలంట? బూడిద చల్లుకున్నాడు. అంటే యోబు వలె బూడిద చల్లుకున్నాడు. యెహోషువ వలె నేల మీద బూడిద చల్లుకు, మొర్దెకాయ వలె గోనె పట్ట కట్టు. ఎందుకోసం అంటే ఆ దినము భయంకర. అందుకొరకు ఈ దినాల్లో
ప్రియులారా, ఈ లాక్డౌన్ యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను కుటుంబంలో ఉంచి నీ బిడ్డలతో, నీ భార్యతో, నీ మనవలతో, నీ మనవరాలతో అందరినీ సమకూర్చి సిద్ధపరచబడాలి, ఎత్తబడాలి రాకడ దినాల్లో. కనుకనే ప్రియులారా, నువ్వు సిద్ధపడు, అనేకుల్ని సిద్ధపరచు. మనం ప్రయాణ గ్రంథ ధ్యానాలు చూస్తుంటున్నాం. ప్రియుల 4వ అధ్యాయంలోకి వస్తే ప్రయాణ గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటే, ప్రియులారా చదవండి. ప్రయాణ గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. వెంటనే నేను ఏందంట, పరలోకము యొక్క తలుపు తెరవబడింది. పరలోకములో ఉండే తలుపు తెరవబడిన తర్వాత ఈ యోహాను గారిని, భక్తుడైన యోహాను గారు, యేసు రొమ్మున ఉన్నటువంటి ఆయన, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసును హత్తుకున్నటువంటి శిష్యుడు, పద్మాసు దీపంలో ప్రవాసిగా కొనుక్కోబడ్డవాడు, ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు ప్రియులారా మరి ఆయన పద్మాసు దీపంలో వేయబడ్డాడు. ఇలాంటి యోహాను ప్రియులారా పరలోకము తెరవబడ్డ చూసినాడు. ఆహ్వానం వస్తుంది, ఏమని? ఇక్కడికి ఎక్కిరమ్ము. చూడండి 2వ వచనం, ఇక్కడికి ఎక్కిరమ్ము. వెంటనే నేను ఆత్మవచనై అదిగో ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు సాక్షియుండై కూర్చున్నాడు. చూసినారా ప్రియులారా, ఈరోజు సింహాసనం గురించి మనం చూస్తుంటున్నాం. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. సింహాసనం ఉంది, రెండవది సూర్యకాంత పద్మరాగంలో పోలినవాడు ఉన్నాడు, ఇది కూడా చూద్దాం. తర్వాత ఇంద్రధనుస్సు ఉంది. తర్వాత 24 ఉన్నారు పెద్దలు, వారి సింహాసనాలు ఉన్నాయి, వారి కిరీటాలు ఉన్నాయి, 7 దీపాలు ఉన్నాయి, ఇవి గాజు సముద్రం ఉన్నది. కనుకనే దూతులు ఉన్నారు, జీవులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రానున్న దినాల్లో మనం చూద్దాం. కనుకనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎప్పుడైతే యోహాను ఎక్కిపోయినాడో, దేవుని ఆత్మచేత ఎక్కిపోవటం అంటే ఇది నిచ్చెన వేసుకొని పోవటం కాదు ప్రియులారా. పరలోకం మనకి ఎక్కిపోవాలంటే సామాన్య విషయం కాదు. తన జీవితంలో సిద్ధపడ్డాడు కనుక దేవుని ఆత్మకు తన్ను తాను వశపరుచుకున్నాడు. ఏ ఆత్మకు? పరిశుద్ధాత్మ దేవుడికి తను అప్పగించుకున్నాడు. ఆ ఆత్మ ఆయన తీసుకొని పోయింది. రేపు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దగ్గర తీసుకెళ్ళిపోవడం కొరకాయ మనలందరినీ కూడా తీసుకొని పోతాడు. మేఘారుడే వస్తాడు, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో మేఘములపై వస్తాడు ఆయన. మనం కూడా మేఘములను కొనిపోబడతాం, మనం ఎత్తబడాలి. అందుకొరకే ఈ కరోనా వైరస్, ఇది కూడా ప్రభురాకడ దినాల్లో మనకు ఒక చూసిన నువ్వు సిద్ధపడాలి. కనుకనే ప్రియులారా, ఇక్కడ చూస్తుంటున్నాం, ఎక్కిపోయినప్పుడు తలుపు తెరవబడినప్పుడు ఆ పరలోకంలో తెరవగానే ప్రియులారా సింహాసనం కనబడింది. ముందు ఏం కనబడిందంట? సింహాసనం. చూడండి అక్కడ రాయబడింది. అప్పుడు ఏమైందంట? వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. అంతకుముందే వేయబడి ఉండెను. కాబట్టి ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడే ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు అనగా దేవుణ్ణి చూస్తుంటున్నా. కనుకనే ప్రియులారా, సింహాసనం ఉన్నది అక్కడ. ఆ సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు కూర్చొని ఉన్నాడు. కాబట్టి అందుకొరకు 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఈ మాట రాయబడి ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును సింహాసనం అంత ముందే వేయబడి ఉండెను. కనుకనే ప్రియులారా,
సింహాసనం మీద కూర్చున్నవాడు ఒక ఆయన ఉన్నారు. కనుకనే ప్రేమటువంటి సహోదరి సోదరుడా, ఈ సింహాసనం అనే మాట 4వ అధ్యాయంలో 14 సార్లు కనపడింది. ఎన్నిసార్లు కనపడింది? 14 సార్లు. 14 సార్లు ఉంది సింహాసనం అనే మాట. చూసినారా? మీరు కూడా లెక్క పెట్టుకోండి. తర్వాత ఈ యొక్క పురాణ గ్రంథంలో చూస్తే ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, ఈ సింహాసనం అనే మాట 48 సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉంది? 48 సార్లు. 48 సార్లు ఉంది పురాణ గ్రంథంలో. బైబిల్లో అనగా కొత్త నిబంధనలో చూస్తే సింహాసనం అనే మాట 61 సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉంది? 61 సార్లు కొత్త నిబంధనలోనే. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 4 అధ్యాయాల్లో చూస్తే ఎన్నిసార్లు ఉంది అనుకున్నాం? 14 సార్లు ఉంది. ఏంటి? సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాడిని ఒకరిని చూసినాడు. ఎవరంటే తండ్రి అనే దేవుడు. ఈ సింహాసనం గురించి రాయబడింది 45వ కీర్తన 6వ వచనంలో. కీర్తనలు 45 6వ వచనం మాట రాయబడింది. 45వ కీర్తన 6వ వచనం. ఆయన సింహాసనం, దేవా నీ సింహాసనం నిరంతరము నిలిచిండేది. 103వ కీర్తన 13వ వచనం. 103వ కీర్తన 19వ వచనం. 103 కీర్తనలు 103:19లో యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరచబడి నిరంతరం ఉండేది. ఆ సింహాసనము స్థిరపరచబడేది. కనుకనే ప్రియులారా, సింహాసనం అనగానే జడ్జిమెంట్ గుర్తుకొస్తుంది. సింహాసనం అనగా అధికారం, ఆధిపత్యం. ప్రియులారా, ఆయన సింహాసనాసనుడై ఉన్నాడు. కలిగిన ప్రేమటువంటి సహోదరి సోదరుడా, బైబిల్ గ్రంథంలో చూస్తే కొన్ని సింహాసనాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదువుకుంటే అత్యున్నతమైన సింహాసనం అది. ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తుంటే గడప కమ్ములు పునాదులు ఏమవుతున్నాయంట? కదిలిపోతుంది. ఏమని ఆరాధిస్తున్నాడంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధిస్తుంటుంటే ప్రియులారా, పాపి యొక్క పాపమును ఒప్పుకుంటున్నాడు. చూసినారా? ఇది అత్యున్నతమైనటువంటి సింహాసనముగా చూస్తుంటున్నాం. రెండోదిగా చూస్తే ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 28 వచనాల్లో చూస్తే ప్రియులారా, ఇది మహిమగల సింహాసనం. ఇశ్రాయేలుకు తీర్పు తీర్చేటువంటి సింహాసనం. ఇశ్రాయేలు కొరకై తీర్పు కొరకై చేయబడిన సింహాసనం. మూడోదిగా చూస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదువుకుంటే అగ్ని జ్వాల వలె మండుచున్నటువంటి ఒక సింహాసనం. ఇదేని గుర్తుందండి? భయంకరమైన తీర్పులు జరగబోయేటువంటి కాలంలో ఉండేటువంటి. తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే ఎక్కడో కృపా సింహాసనం. ప్రియులారా, ఇప్పుడు ప్రార్థనలో మనం ప్రతినిత్యం ప్రభు దగ్గరికి వెళ్తానికి, ప్రభును ఆశ్రయించడానికి, ప్రభు దగ్గరికి తెలియజేసుకోవటానికి ఇది కృపకాలంలో ఈ కృపా సింహాసనం మనకున్నది. తర్వాత ఐదోదిగా చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే 31 నుంచి 48 వచనంలో మహిమగల సింహాసనం. ప్రియులారా, ఇది అన్ని జనుల కొరకై తీర్పు తీర్చేటువంటి, అన్ని జనుల తీర్పు కొరకై వేయబడిన సింహాసనం. తర్వాత 6వదిగా చూస్తే పురాణ గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు. పురాణ గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు చదువుకుంటే ధవళమైన సింహాసనం. ప్రియులారా, పాపాత్ములందరికీ అక్కడ తీర్పు. ప్రియులారా, ఇది భయంకరమైన, ఎవరు పాపములు చూపించబడతాయి అవన్నీ కూడా. కాబట్టి అప్పుడు గ్రంథాలు ఇప్పబడతాయి, వారి గ్రంథాలు. నువ్వు చేసింది ఇది, నువ్వు చేసింది ఇది అని వరుసన చూపించేటువంటి దీన్ని ఏ సింహాసనం అంటారంటే పాపాత్ములకు తీర్పు. ప్రియులారా, ఇప్పుడు చదువుకున్నటువంటిది పురాణ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో శ్రమల కాలపు సింహాసనం, శ్రమల కాలపు తీర్పుల గురించి రాయబడి. కనుకనే ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, ఆయన సింహాసనాసనుడైన వాడిని చూసినాడు. కనుకనే దేవుని యొక్క వాక్యంలో చూస్తే ప్రియులారా, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఆ దేవుని గురించి ఒక మాట రాయబడింది. ఏ మనుష్యుడు, చదవండి, సమీపింపరాని తేజస్సు గలవాడంట. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము
16వ వచనంలో ఈ మాట రాయబడింది. సమీపింపరాని తేజస్సులో సమీపింపరాని తేజస్సు కలిగి ఆయన మాత్రమే వసించగలిగి అమరత్వము కలిగి అమరత్వము కలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును. దేవాది దేవుడే ఆశీనుడైనటువంటి సింహాసనం అది. కనుకనే ప్రియులారా, ఇలాంటి సింహాసనాన్ని చూస్తున్నాడు. ఆ సింహాసనం మీద ఆసనుడు ఎట్టున్నాడంట? 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ప్రియులారా, ప్రకటన గ్రంథం 4:3 ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతం వల్లే ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఎట్టున్నాడంట? ఆసీనుడు అయిన వాడు దృష్టికి సూర్యకాంత యోహాను దృష్టికి ఎట్టున్నాడంట? సూర్యకాంత పద్మరాగములను పద్మరాగములను. కనుక సూర్యకాంతం అంటే ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, దగదగ మెరిసిపోయేటువంటి, ఏంటంట? దగదగ మెరిసిపోయేటువంటిది. కనుకనే ప్రియమైనటువంటి కనుకనే సూర్యుడి వలె దగదగ మెరిసిపోయేటువంటిది. కనుకనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యోహాను ఆయనకి ఈ గురించి ఏం చెప్పాలి అర్థం కాక సూర్యకాంత పద్మరాగం. సూర్యకాంతం అనేది కనుక చూస్తే బైబిల్ గ్రంథంలో నిర్గమకాండ 28వ అధ్యాయంలో యాజకుని యొక్క రొమ్ములో రత్నాలు ఉంటాయి. వాటిలో ఏ రత్నం అంటే ఒకటి సూర్యకాంతం. యెషయా గ్రంథం 54:11 కూడా రాయబడింది, నేను సూర్యకాంతములతో నిన్ను మరలా కట్టుదును. 11వ వచనం 12వ వచనంలో. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే లూసిఫర్ యొక్క అలంకరణ, లూసిఫర్కు మొదటి ఇవ్వబడిన అలంకరణ గురించి సూర్యకాంతములతో అది అలంకరించబడినటువంటిది. ప్రకటన గ్రంథం 21:11 రాయబడింది. చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనంలో ఈ సూర్యకాంతం గురించి, పరలోకాన్ని గురించి చెబుతున్నాడు. దాని యందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి సూర్యకాంతం వలె అమూల్య రత్నమును పోలి ఉన్నది. సూర్యకాంతం వలె. కాబట్టి ఇప్పుడు సూర్యకాంతం దగదగ మెరిసిపోయి తెలుపు, పరిశుద్ధత, పవిత్రత. కనుకనే ప్రేమటువంటి ఆ యొక్క వెలుగును దేనితో పోల్చినాడంటే సూర్యకాంతం వలె. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఆ రూపాంతర కొండ మీద చూపించబడినాడు తన రూపాన్ని. మెరుపులే ఉందంట, దగదగ మెరిపెట్టుండితే తళుక్కుమనిద్ది. అట్లనే ప్రభువైన యేసుక్రీస్తు అంత తెలుపు, ఆ వైట్ను మనం చూడలేం. ఈ లోకపు నేత్రాలు పనికిరావు. పాపి దాని దగ్గర నిలబడలేడు. ఉదాహరణ చూడండి, మనం పెరట్లో గ్రౌండ్లో చిన్న రాయి తీస్తాం. చిన్న బండ తీసినప్పుడు దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఏం చేస్తాయి? అవి ఎండకు తట్టుకోలేక ఏం చేస్తాయి? అటు ఇటు పరిగెత్తాడు, నీడకు తట్టుకోవాలి. రేపు కూడా మనం ఆయన రాకడలో మనం ఆయన చూడలేం. ఆయన దగ్గర నిలబడలేరు పాపాత్ములు. కనుకనే ప్రియులారా, ఎప్పుడంటే ఇదంతా కూడా సంఘం ఎత్తబడేటప్పుడు, సంఘం 7 ఏండ్లలో అక్కడ ఉంటుంది. ఎక్కడ? మధ్య ఆకాశం. కనుకనే ప్రియులారా, ఎట్టున్నాడంటే సూర్యకాంతము అనగా పరలోకం వలె ప్రకాశించేటువంటిది. కనుకనే ప్రేమటువంటి సహోదరి సహోదరుడు, దేవుని వాక్యం రాయబడింది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ప్రియులారా, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చీకటి ఎంత మాత్రమును లేదు. అందుకొరకే ప్రకటన గ్రంథం 4:8లో ఆ దూతలు వాళ్ళందరూ కూడా ఏమని ఆరాధిస్తున్నారంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే మానక దివారాత్రులు చెప్పుచున్నాను. అలాంటి దేవుని దగ్గరకు మనం కలుసుకోవాలి. అలాంటి దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి. అలాంటి దేవునితో మనం కలిసి జీవించాలి. ప్రియులారా, నువ్వు ఎత్తబడుతున్నావు అనుకుంటున్నావు, చాలా జాగ్రత్త. ఆయన చూడలేకే బోర్ల పడిపోయినారు వాళ్ళు. పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే తప్ప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములోకి నువ్వు వెళితేనే తప్ప, ఆ పరిశుద్ధాత్ముడు
నీకు ముద్రగా ఇవ్వబడ్డాడు, సంచకరువుగా ఇవ్వబడ్డాడు, భయానగా ఇవ్వబడ్డాడు. ఆ ఆత్మ నిన్ను తీసుకొని పోతాడు. ఎస్తేరుని ఆ రాజు దగ్గరికి ఎవరు తీసుకెళ్ళినారు? ఆమె వెళ్ళిందా? ఆమె వెళ్ళిందా? లేదు. ఎవరు తీసుకెళ్ళారు? ప్రియమైనటువంటి హేగే ఉన్నాడు పరిశుద్ధాత్మ. హేగే అంటే షండు. కనుకనే ప్రియమైనటువంటి సహోదరి సోడా, కాబట్టి ఆ యొక్క అలంకరించేటువంటి వాడు. ఆమె ఆ యొక్క ఎస్తేరు మొట్టమొదటిగా సమాజంలో ఉంది, లోకంలో ఉన్నది. లోకంలో ఉన్న ఆమె అంతఃపురంలోకి వచ్చింది. అంతఃపురంలోకి వచ్చిన ఆమె పిల్లల గదిలోనికి తేబడుతుంది, అక్కడ శుభ్రం చేయబడుతుంది. అక్కడి నుంచి ఆమె రాజు దగ్గరికి వెళుతుంది. రాజు ఆమె యందు ఆనందించినప్పుడు ఆమె రాణి కాగలుగుతుంది. నువ్వు కూడా ఆ లోకంలో నుండి, అనగా పాపములో నుండి, చీకట్లో నుండి బయటికి రావాలి. వచ్చిన తర్వాత ప్రియులారా గదిలోనికి, అనగా ఇక్కడ దేవుని మందిరంలో నిన్ను అలంకరించడం కొరకై వాక్యము చేత, ప్రార్థన చేత, దేవుని సేవకుల చేత, భారముతో నిన్ను నిన్ను శుద్ధిపరుస్తారు. అందుకొరకే ఎఫెసీ పత్రిక 5:27-28 రాయబడింది, వాక్యమును ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుడి కొరకు. ఎందుకు? మచ్చ, మైల, డాగు, కళంకము, ముడత ఏది లేకుండా ఉండాలని. ఎందుకు ఇన్ని గంటలు చెప్పతాడు? ప్రియమైనటువంటి సహోదరి, నీ మేలు కొరకే, మన మేలు కొరకే దేవుని యొక్క ఆత్మచేతను శుభ్రం చేయబడాలి. ఆ యొక్క ఎస్తేరు ఏ రీతిగా అయితే అలాంటి సుగంధముల చేత శుభ్రం చేయబడిన తర్వాత ప్రియులారు ఇప్పుడు అంత రాజు దగ్గరికి తీసుకొని పోబడు. నువ్వు కూడా ఎత్తబడాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. చూడండి, రెబెకాని ఎవరు తీసుకెళ్ళినారు? ఆమె వెళ్ళిందా? ఎలియాజరు తీసుకొని పోయినాడు. ప్రియులారా, నిన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అక్కడ తీసుకొని పోతాడు. ఇంకా చెప్పాలంటే రెబెకాను తీసుకొచ్చిన తర్వాత ఇస్సాకును కలిపినాడు. ఇస్సాకు పరిచయం చేసినాడు. ఏం లేదు. ఆయనకైనా బహుమానాలు ఇచ్చినట్టు తర్వాత ఆయన కనపడ్డా? కనపడలే. రేపు పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూలోకము నుండి సంఘాన్ని మధ్యాకాశంలో పెళ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వరకు అప్పగించిన తర్వాత నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు కనపడ్డా. హేగే కనపడ్డా? తర్వాత కనపడలేదు. ప్రియమైనటువంటి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బతులాడుకుంటున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎందుకోసం అంటే నిన్ను సిద్ధపరచాలి. అందుకొరకే ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, ఇక్కడ చూస్తుంటున్నాం ప్రకాశం, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క పరిశుద్ధత వారి జీవితంలో కనబడుతుంటుంది. అందుకొరకే ప్రియమైనటువంటి సహోదరి సోదరుడు, సూర్యకాంత పద్మరాగంలో ఇంకోటి ఏంటంట? పద్మరాగం అంటే ఎర్రని రాయి, అనగా ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రతగా ఆయన యొక్క. అందుకొరకే పురాణ గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే అగ్ని జ్వాలల వలె మండిపోతున్నాయి అంటే ఆయన కన్నులో. కనుకనే ఆయన ఉగ్రత, కోపం, ఎంత అవకాశం ఇచ్చినాడు, ఎంత తరుణం ఇచ్చినాడు, ఎంతమంది బోధకులు తీసుకొచ్చినాడు, ఎలాంటి సేవకులను తీసుకొచ్చినాడు నిన్ను సిద్ధపరచుట కొరకే. ప్రియులారా, నువ్వు వినలేదు గనక 120 సంవత్సరాలు చెప్పిన తర్వాత ఓడ తలుపు వేయబడింది. కృపాకాలం ముగిసిపోయింది. వరదలు వచ్చేసినాయి. ఓడ నీటి మీద తేలుతుంది. అప్పుడు వచ్చి కేకలేస్తున్నారు. తలుపు తీయబడిందా? దేవుడి తలుపు వేసేసినాడు. ఇంకెవరు తెరవగలరు? కనుకనే ప్రేమటువంటి సహోదరి ఈ కృపకాలంలో దేవుని దాసుడు ప్రభు రాకడ దినాలన్నీ కూడా చూస్తుంటున్నాం. ఇవన్నీ కూడా చూస్తుంటున్నాం. ప్రభు రాకడ దినాల గురించి ఒక గుర్తులు నీకు ఒక 5 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. జ్ఞాపకం చేసుకు ఎన్ని జరుగుతున్నాయి. మొదటిదిగా చూస్తే ప్రియులారా, ప్రభు యొక్క రాకడ గుర్తుల్లో యూదులు తిరిగి రావాలి. తిరిగి వచ్చారు. ఎప్పుడన్నా యూదుల చరిత్ర చూసినప్పుడు ప్రభు చిత్తమైతే ఏ రీతిగా వాళ్ళు
వాళ్ళు రాజ్యం ఏర్పాటు చేయబడ్డారు. చూస్తారు. రెండవ ప్రపంచ కాలంలో ఈ బ్రిటిష్ వారు, అమెరికా వారు కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు జయం పొందలేకపోతున్నాడు. కొన్ని నెలలు జరుగుతుంది యుద్ధం. ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు. ఏం చెప్పినాడో తెలిసి, వెళ్ళి మీరు ఇంతకాలం జరిగిస్తున్నారు, యుద్ధాలు చేయలేకపోతున్నారు, కానీ నేను ఒక సలహా ఇస్తాను, దాన్ని పాటిస్తే మీరు ఎవరికైనా జయం పొందుతారు. ఏంటన్నారు. అయితే నాకు ఒక తీర్మానం చేయాలి, నాకు ఒక ప్రమాణం చేయాలి. నేను యూదుడిని, నాకు నా దేశం లేదు, ఇప్పుడు చరిత్రలో గ్లోబులో లేదు, ప్రపంచ పటంలో లేదు. యూదులు సమకూర్చబడాలి, నా దేశాన్ని సమకూర్చడానికి మీరు తీర్మానం ఒప్పుకున్నారు. ఆయన చెప్పినాడు. అణుబాంబును తయారు చేసి ఇచ్చినాడు యూదుడు. దానితో ఒక్క దెబ్బకే జపాన్, జర్మనీ దేశాలు ఈనాటి కూడా నాగసాకి పైన పడ్డప్పుడు అణుబాంబు కోలుకోలేకపోతూ వచ్చినాయి. అప్పుడు రాజ్యము స్థాపించబడుతూ వచ్చింది వీళ్ళ చేత. సరే, తలంపు ఏంటంటే ప్రేమటువంటి సహోదరి సహోదరు, ఇప్పటికీ 80% వచ్చినారు యూదులు, ఇంకా 20% వాళ్ళు వస్తారు. 20% కూడా, ఆ యొక్క 20% కూడా వచ్చినప్పుడు బోర మోగిద్ది, కడబోర. ఎంతసేపు ఉండిద్ది? మొదటి కొరింథీ 15లో రాయబడింది, రెప్పపాటు. ఏ పాట అంట? కన్ను మూసి తెరచలో. కానీ రెండోదిగా చూస్తే పిల్లరా, అంత్యక్రీస్తు రాజ్య స్థాపన జరగాలి. ప్రభు రాకడకు ముందు, వచ్చిన తర్వాత కాదు. అంత్యక్రీస్తు రాజ్య స్థాపన జరగాలి. ఇప్పుడు అంత్యక్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర ముఖము సముద్రంలో నుండి పైకి వచ్చేట చూచి తిని, దాని కొమ్మల మీద 10 కిరీటములు, దాని తల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపుల్ని పోలి ఉండెను. సముద్రం మధ్య నుండి వస్తుందంట. ఏంటి? క్రూర మృగం. క్రూర మృగం. దానికి ఎన్ని తలలు ఉన్నాయంట? 10 తలలు. 10 తలలు అనగా దేని గుర్తుకొని తెలుసా? 10 రాజ్యాలు. ప్రియులారా, ఒకటి కాబోతును ఒకటైనవి. 1955 సంవత్సరం నుండి కొన్ని రాజ్యాలన్నీ కలిసి ఒకటి కావాలని తాపాత్రపడుతూ వచ్చినాయి. ఇప్పుడు అయిపోయినాయి 10 రాజ్యాలు. ఆ రాజ్యాలకి 10 రాజ్యాలకి ఇక్కడ 10 ఉంది, కానీ ఇప్పుడు 13 రాజ్యాలు అయినాయి. దాన్ని, ఆ రాజ్యాలన్నిటి కలిపి ఏమంటారు తెలుసా? యూరోపియన్ సమాజం. ఏ సమాజం? యూరోపియన్ సమాజం. ఆల్రెడీ అయిపోయింది యూరోపియన్ సమాజం. దానికి ఒక నాయకుడు ఎవరంటే ఇటలీ నుండి తీసుకున్నారు, రోము నుండే తీసుకున్నాడు దానికి అధ్యక్షన. ఈ 13 రాజ్యాలు ఉండే, కానీ రేపు మరలా వీళ్ళ మధ్య భేదాలు వచ్చి ఒకరికొకరు పోట్లాడుకుంటారు, కొంతమంది వెళ్ళిపోతారు. అప్పుడు 10 రాజ్యాలు ఉంటాయి. కనుకనే పిల్లలు, ఇప్పుడు ఈ యొక్క 10 రాజ్యాలు ఒకటైన ఈ 13 రాజ్యాలు ఇప్పుడు అని వాళ్ళకు ఒక పేరు పెట్టుకున్నారు. ఏమని? యూరోపియన్ సమాజం. వాళ్ళకి ఇక పలానా దేశం అని లేదు. కనుకనే ఈ యొక్క యూరోపియన్ యొక్క సమాజం ఈనాడు వచ్చింది. వాళ్ళు ఇప్పుడు యూరోపియన్ సమాజమే కాదు, కానీ యూరోపియన్ కరెన్సీ కూడా వచ్చింది, యూరోపియన్ డబ్బు కూడా వచ్చింది. మనకు సెలమణి ఉంది. ఇప్పుడు మన దేశంలో రూపాయి ఎట్టో, అమెరికాలో డాలర్ ఎట్టో, ఇంగ్లాండ్లో పౌండ్ ఎట్టో. పిల్లరా, ఇట్లనే ఇప్పుడు ఈ యొక్క 10 రాజ్యాలు అనగా ఈ యూరోపియన్ సమాజం వాడేటువంటి కరెన్సీ ఏంటంటే చెప్పండి? యూరో. పిల్లరా, ఆ యొక్క రూపాయి వచ్చేసింది వాళ్ళది. ఇప్పుడు సెలమణి ఉంది, అది కూడా. కలిగిన ప్రేమటువంటి సహోదరి సోడా. కాబట్టి ఇప్పుడు అధ్యక్షుడు వచ్చి ఎన్నుకున్నారు, కరెన్సీ వచ్చింది, యూరోపియన్ బ్యాంక్ కూడా ఉంది. ఒక దినాన ఏం జరుగుతుందంటే ప్రపంచంలో అందరికల్లా కూడా ఈ యొక్క యూరోపియన్ కరెన్సీయే హైలైట్ అయింది. ఇప్పుడు డాలరు మనం ఎక్కువ అనుకుంటున్నాం. ప్రియులారా, ఆ దినాల్లో డాలర్కి
డల్ అయిపోయింది. దీనారము ప్రిల్లరా దానికి అసలు దిక్కు లేకుండా పోతూ ఉంటుంది. మన రూపాయికి అసలు విలువే ఉండదు ఆ దినాల్లో. ప్రపంచం అంతా కూడా ప్రిల్లరా యూరోపియన్ యొక్క కరెన్సీ వాడాల్సి వచ్చింది, వాడతారు కూడా. అప్పుడు రష్యా కానీ అమెరికా కానీ ఏం చేయలేవిక. ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. ప్రియమైనటువంటి ప్రపంచం యావత్తు కూడా తన స్వాధీనంలోనే తీసుకుంటాడు ఈ యూరోపియన్ సమాజము. పిల్లల ఆసియా ఖండవికి ఏం చేయలేదు. ఈ యొక్క యూరోపియన్ సమాజము ప్రియులారా వాళ్ళ యూరోపియన్ సమాజాన్ని ఎవరేం చేయలేరు. ప్రపంచం అంతా కూడా ఈ కరెన్సీ వాళ్ళదే సెలమన్ అవుతుంది. వారు ఈ ప్రపంచాన్ని తన స్వాధీనంలో తీసుకుంటారు వీళ్ళు. మూడోదిగా చూస్తే మొట్టమొదటిగా ప్రభు యొక్క ఆ యూదులు తిరిగి వస్తున్నారు. రెండోదిగా యూరోపియన్ సమాజం ఏర్పడింది. మూడోదిగా చూస్తే ప్రియులారా మరి వారి జీవితంలో సర్వమత సమానత్వం. వాళ్ళు ఏం చేస్తారంట? సర్వమత సమానత్వాన్ని నెలకొల్పుతారు. అందుకొరకు ప్రకటన గ్రంథం 6:2 తెల్లని గుర్రం ఒకటో ఎక్కి వస్తున్నాడు. తెల్లని యేసు ప్రభు అనుకుంటాం. కాదు ఇదే మృగం అంటే ఏంటి? ప్రియమైనటువంటి సహోదరి సోడా సముద్రం అనగా మధ్యధర సముద్రం నుండి వచ్చినటువంటి దేశాలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల నుండి వచ్చినటువంటివి. మృగం అనగా కనికరం లేనివాడు, మృగం అనగా దయలేనటువంటి వాడు, మృగం అనగా క్రూరత్వం గలవాడు. పిల్లరా ఆ యొక్క మృగము రక్తం గారుతుంటే ఇంకనూ క్రూరత్వం చూపి అలాంటి స్వభావం గలటువంటి అధ్యక్షుడు. కనుకనే పిల్లరా ఈ యొక్క వీళ్ళు ఏం చేస్తారంటే సర్వమత సమానత్వాన్ని స్థాపించారు. ప్రపంచ దేశాలు అన్నిట్లా రకరకాలుగా ఉన్నాయి. అందరూ ఒకటేక, యేసు ఒక్కడే, అల్లా ఒక్కడే, ఆయన ఒక్కడే, ఈయన ఒక్కడని సర్వమత సమానత్వం అని చెప్పి పిల్లరా అన్ని మతాలకు కలిపి ఒక సమానత్వం తీసుకోవటం కొరకు అందరికీ ఒకటేక, అందరికీ ఒకటే హక్కులు ఇస్తాను కొరకే. ఇక భేదాభిప్రాయాలు ఉండవు. వీళ్ళన్నీ కలిపి ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ ఎక్కడ పెడతారో తెలుసా? సీనాయి కొండ మీదే పెడతారు. ఏ కొండ అది? సీనాయి కొండ. సీనాయి కొండ అంటే మోషేకి ఏం చెప్పినాడు? 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి. ఏం చెప్పినాడు 10 ఆజ్ఞల్లో? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇప్పుడు ఏం పెడుతున్నారు అక్కడ తీసుకెళ్ళి? మీటింగ్ పెట్టాలనుకో జరగవలసింది ఈ మధ్య, కానీ ఎందుకు అట్లా ఆగుతూ వచ్చింది. ఇది ప్రభురా అక్కడ చూసిన ఇవన్నీ కూడా. తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, తర్వాత చూస్తే ప్రియమైనటువంటి సహోదరి సోదరుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రభురా అక్కడ చూసినలు ఇవన్నీ కూడా సర్వమత సమానత్వం జరగాలి. అందుకొరకు వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకులు ఇవన్నీ కూడా సర్వమతానికి సంబంధించినటువంటిది. కనుక ఇంకా చూస్తే ప్రియులారా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రాయేల్ దేశం చుట్టూ తిరగాలి. ఏ దేశం చుట్టూతా? ఇస్రాయేల్ దేశం చుట్టూ తిరగాలి. లేకపోతే ఇస్రాయేల్ దేశం ఎంత ఉంటుంది? చిన్నది. మన జిల్లా అంత ఉండిద్దాం, వెళ్తే మన రాష్ట్రం అంత ఉందో. చూడండి, భారతదేశం కూడా దాని చుట్టూ తిరుగుతుంది, అమెరికా దాని చుట్టూ తిరుగుతుంది. ప్రపంచ దేశాలు కూడా అక్కడి నుండే తీసుకుంటూ చిన్నది. కారణం ఏం తెలుసా? ఇస్రాయేల్ దేశము ప్రపంచానికి నడి ఒడ్డున ఉంది, నడిబొడ్డున ఉంది కనుక ప్రియులారా ఏలేటువంటి వాడు, పరిపాలించేటువంటి వాడు ప్రపంచం మధ్యలో నుండి అందరికి అందుబాటులో ఉండాలి. ఏదో ఒక మూల అమెరికాలాగా మూల నుండి, భారతదేశంలాగా దిగువ నుండి అట్లా కుదరదు. కనుకనే ప్రియమైనటువంటి సహోదరి సోదరుడు అక్కడుండే పరిపాలన చేయాలి. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని, దేన్ని? యెరూషలేమును ప్రియులారా కేంద్రంగా చేసుకొని పరిపాలన జరగవలసి ఉన్నది. ఇదంతా కూడా ప్రభురా అక్కడ చూశాను. అందుకొరకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రాయేల్ దేశం చుట్టూ తిరుగుతుంటుంటాయి. లేకపోతే వీళ్ళకి ఏం పని? ఇస్రాయేల్ దేశం గురించి ప్రియులారు ఎందుకోసం అంటే మన దేశం ఇప్పుడున్నటువంటి అరబు కానీ రకరకాలు ఉన్నటువంటి గనులు, పెట్రోల్ ఇవన్నీ కూడా అయిపోతాయి, కనబడవిక. అట్లా ఆ యొక్క కొన్ని సంవత్సరాలు పోతాయి. వాటిలో ఉన్నటువంటి పెట్రోల్ గన్లన్నీ అయిపోయి ఇస్రాయేల్ దేశంలో మాత్రం స్టాక్ ఉంటాయి. ఆ గనుల కోసమై
వీళ్ళు అక్కడ దాన్ని ఆక్రమించుకుంటారు. ఈ సందర్భంలో ప్రియుల రష్యా ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి రావాలి. ఏం రావాలి? రష్యా ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధం. ఎందుకోసం? అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ కోసమే. ఆ దినాల్లో పెట్రోల్ దొరకదు. పెట్రోల్ రాకపోతే బళ్ళు ఎట్ట ఉంటాయి? మళ్ళీ సైకిల్ తొక్కోవటమే. 100 సంవత్సరాల చరిత్ర వెనక్కపోవాల్సి వచ్చింది. కనుకనే ప్రియమైనటువంటి సహోదరి సోడా మొట్టమొదటిగా చూస్తే యూదులు తిరిగి రావాలి. కాబట్టి యూరోపియన్ సమాజం ఏర్పరచబడాలి. వాళ్ళు ఒక నాణ్యం తీసుకురావాలి. సర్వమత సమానత్వం జరగాలి. ప్రపంచాలన్నీ కూడా ఇశ్రాయేల్ దేశం చుట్టూ తిరగాలి. ప్రియులారా, తర్వాత చూస్తే చివరిగా ఈ అంత్యక్రీస్తు ప్రియులారా ఏం చేస్తాడంటే, ఈ క్రూర మృగం ఏం చేస్తాడంటే ఒక ప్రతిమను తయారు చేస్తాడు. మాట్లాడే బొమ్మ, తన రూపమే, తన ఆకారమే, మాట్లాడే బొమ్మను తయారు చేస్తాడు. మాట్లాడే బొమ్మను తయారు చేసి ప్రియులారా అచ్చం తనలాగానే ఉంటుంది. అందుకొరకు అప్పటికి కంప్యూటర్ యొక్క టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే టెక్నాలజీ ఎక్కువైపోయింది. ఇంకా రానున్న దినాల్లో ప్రియులారా ఈ యొక్క కంప్యూటర్ యొక్క టెక్నాలజీని వలె మనిషిని దేవుడు మంటి నుండి చేసి జీవం పోసినట్లు మనిషిని తయారు చేస్తారు. మనిషికి జీవం కూడా పోస్తారు. ఈ కంప్యూటర్కి అంత టెక్నాలజీ వచ్చింది రానున్న దినాల్లో. ఇప్పటికే వచ్చింది. గొర్రెను తయారు చేశారు తెలుసా? గొర్రెను తయారు చేశారండి, జీవం పోసినారు. కంప్యూటరు మేతది మాట్లాడుతుంది, అరుస్తుంది, గొర్రెలాగానే ఉంటుంది. మనిషిని కూడా తయారు చేస్తారు. ఇప్పుడు వచ్చేసింది. చిన్న ఎముక దొరికితే చాలు, చిన్న వెంట్రుక దొరికితే చాలు, ఇట్లాంటివి కూడా తయారు చేస్తారు. కానీ ప్రపంచం ఐక్యరాజ్య సమితి బ్యాన్ చేసింది. ఎందుకోసమో తెలుసా? ఎవడైనానో మనిషిని తయారు చేస్తే వాడికి మరణదండనని చేసింది. కారణం ఏంటి తెలుసా? అది చేయాల్సింది అంత్యక్రీస్తే చేయాలి, ఇంకెవడు చేయటానికి వీలు లేదు. ఇవన్నీ కూడా ప్రేమటువంటి సహోదరి సోడా అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. అంత్యక్రీస్తు పాలనలో ప్రియులారా సంఘం ఉండదు. దేవుని సంఘాన్ని వాడికి అప్పగించడు. ఆ శ్రమల్లో ప్రియులారా ఇవన్నీ సిద్ధపరచబడుతున్నాయి. ఏమవుతున్నాయి? సిద్ధ. అందుకొరకే దేవుని వాక్యాలు రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిల్చుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవాలను. నాశనకరమైనటువంటి ఏ వస్తువు అనగా తన ప్రతిమను అక్కడ పెడతాడు. అప్పుడు ప్రేమటువంటి సహోదరి సోదరు, అప్పుడు యూదులకు కన్నులు తెరవబడి ఇవన్నీ కూడా మనం చూడం. దానికి సిద్ధపరచబడుతుంది లోకము. కనుకనే ప్రియులారా 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూసినట్లు రెప్పపాటులోనే ఉంటుంది. అయితే నువ్వు ఎత్తబడాలంటే సూర్యకాంత పద్మరాగం పోలినటువంటి దేవుని నువ్వు కలుసుకోవాలంటే ప్రియులారా దేనికని చూసిన పరిశుద్ధతను చూస్తూ వచ్చినాం. దేవుని యొక్క వాక్యంలో చూస్తే రండి, దేవుని యొక్క వాక్యంలో ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, మరి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి రాయబడి ఉన్నది. చూస్తున్నారా పిల్లలు? నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ప్రియులారా, కాబట్టి మనము కూడా అలాంటి రూపంలోకి రావాలి. ఆ పరిశుద్ధతలోకి రావాలంటే ఇక్కడ రాయబడింది చూడండి. ఏముండకూడదంట మనకి 16వ వచనంలో, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి. ఏదో చేతుల్లోనే కాదు, ఏదో కాళ్ళల్లోనే కాదు, ఏదో ఆలోచనలోనే కాదు, సమస్త ప్రవర్తన ఏమైనా ఉండాలంట? పరిశుద్ధులైన.
అందుకోసం నేను పరిశుద్ధుడినే ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైన పూర్వం మీకున్నటువంటి అజ్ఞాన దశలో ఏందంట, పూర్వం మీకున్నటువంటి అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగాకండి. మిమ్మును పిలిచిన పూర్వం మీకున్నటువంటి అలాంటి ఆశలను అనుసరించి నడుచుకోక ఎట్టుండాలంట రాయబడింది 17వ వచనంలో, పక్షపాతము లేకుండా మీరును పరదేశులున్నంత కాలం భయముతో గడుపుడు. ఏందంట, భయముతో. కనుక నీ పిల్లలు ఏముండాలంట, దేవుని బిడ్డలకి దైవ భయం ఉండాలి. 18వ వచనంలో పితృపారంపోయినటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి. మూడోది రాయబడింది 23వ వచనంలో నిష్కపటమైన మనస్సు కలిగి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నిష్కపటమైన ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ప్రియులారా, పూర్వం ఉన్నటువంటి అజ్ఞాన దశ వదిలిపెట్టి మనం ఆ రాకళ్ళు ఎత్తబడాలంటే నెంబర్ 1 భయముతో కూడిన జీవితము. 1:17వ వచనంలో 1 పేతురు, 2గా చూస్తే 1:18వ వచనం రాయబడింది పితృపారంపోయినట్టు వ్యర్థ ప్రవర్తన, ఆచారాలు, అలవాట్లు, సంప్రదాయాలు, యాంత్రిక భక్తిని విడిచిపెట్టాలి. 3గా చూస్తే నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. 1 పేతురు 23వ వచనం 4గా చూస్తే 1:23వ వచనంలో మీ మనసు మార్చబడాలి. ఏం కావాలంట, మీ మనస్సులను మార్చబడి పవిత్రంగా ఉండాలి. మనసు ఎప్పటికప్పుడు సెల్ ఎట్లా అప్డేట్ అవ్వాలో, కంప్యూటర్ ఎట్లా అప్డేట్ అవ్వాలో, లోకానికి తగ్గట్టుగా అన్నీ కూడా ఇప్పుడు ఎట్లా అప్డేట్ అవుతున్నాయో అట్లనే మన చిత్తుల్లో కూడా మార్చబడుతూ ఉండాలి. మనసు పవిత్రతలోనికి, పరిశుద్ధతలోనికి, ఆయన రూపంలోనికి. ఎందుకోసం అంటే తెరవబడినటువంటి ఆకాశం సింహాసనం దగ్గర వెళ్ళాలంటే అక్కడ నువ్వు చేర్చబడాలి. అందుకొరకే ప్రియులారా, 5వదిగా చూస్తే 1:23వ వచనంలో ప్రేమటువంటి సహోదరి మీరు సత్యమునకు విధేయులు అవ్వాలి. ఏం కావాలంట, సత్యమునకు విధేయులు అవ్వాలి. ప్రియులారా, విధేయులు అవ్వాలి. దేనికి, సత్యం. అందుకోసం అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది సత్య ప్రవర్తనలు యెహోవాకు ఇష్టలు. సామెతల గ్రంథంలో సత్య ప్రవర్తనలు యెహోవాకు ఇష్టలు. నువ్వు ఇష్టడుగా ఉండాలంటే సత్యానికి విధేయత చూపించాలి. సత్యం మిమ్మల్ని ఏం చేసిందంట, స్వతంత్రులుగా చేసింది, దేవునికి ఇష్టలుగా చేసింది. నువ్వు అప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉంటే ఏం జరిగింది, మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం 13-14. ఆయన కొండెక్కి తనకిష్టమైన పిలవగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గల వారై. ఆయన ఎవరిని పిలుస్తున్నాడంట, తనకిష్టమైన వారిని, ఆయనకి ఇష్టలుగా ఉండవారిని, మధ్యాకాశంలో ఉన్నప్పుడు ఆయనకి ఇష్టలైన వారిని పిలవాలి. అప్పుడు నువ్వు ఎత్తబడాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఎత్తబడతామో అప్పుడు తీర్పులు భూమి మీద 7 ఏండ్ల మహాశ్రమలు. ప్రియులారా, భయంకరమైనటువంటి శ్రమలు. నీరు దొరకదు, నీరు రక్తంలాగా అయిపోద్ది. తాగాలంటే కంపు కొట్టిది. మామూలుగా నీళ్లు తాగాలంటేనే వాసనత్తుంటే చిచ్చి అంటామే. రేపు నీరు నదులన్నీ కూడా మాసిపత్రిగా చేయబడతాయి, పిడుగులు పడతాయి. 5 మణుగుల భయంకరమైనటువంటి రక్తముతో మిళితమైన అగ్ని వడగంట్లు భూమి మీద కుమ్మరించబడుతుంటుంది. పిల్ల జాడ తల్లికి జరగదు, తల్లి జాడ పిల్లకు జరగదు. భయంకరమైనటువంటి పిల్ల రహస్య స్థలంలో గడ్డలు వస్తాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని నుండి తప్పించుకోవాలంటే వచ్చే వారం చూద్దాం, ప్రభు చిత్తం అయితే 7 ఏండ్ల శ్రమలు ఎట్లా ఉంటాయి. నువ్వు దీని నుండి తప్పించుకోవాలంటే ఆ మాట చదువుకున్నారండి దేవుని యొక్క వాక్యంలో. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము
మొదటి పేతురు పత్రిక 1:14-16 రాయబడింది, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకోసం అంటే సమస్త ప్రవర్తన పూర్వం మీకు ఉన్నటువంటి అజ్ఞాన దశను విడిచిపెట్టండి. పూర్వం మీకున్నటువంటి అజ్ఞాన దశ విడిచిపెట్టండి, పక్షపాతాన్ని విడిచిపెట్టండి. ప్రియులు, మరి ఎట్లా ఉండాలంట? మనము ఈ లోకంలో పరదేశులు ఉన్నాం కనుక 17వ వచనంలో రాయబడింది, పరదేశులున్నంత కాలం భయముతో ఉండాలి. ఏముండాలంట? పరదేశం ఉన్నంత కాలము మనం భయముతో గడుపు, దైవ భయం కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి పిల్లరా, భయము కలిగి ఉండాలి. యెహోవా యందలి భయము పవిత్రమైనది. ఆదాం భయము భయపడి దాక్కుని, ఇదేం భయము? ప్రేమటువంటి పాప భయం. అది యెహోవా యందలి భయము ఎలాంటిదంట? పవిత్రమైనది. చూస్తున్నారు, అగ్ని జ్వాలలోకి షడ్రకు మేషకు అబ్దెనగోలు ప్రియులారా భయం లేకుండా పోయినారు. దేనికి? చనిపోవటం. యెహోవా యందలి భయము. కనుకనే ప్రియులారా, మన చిత్తులో భయముతో ఉండాలి, ప్రభువుకు భయపడాలి. అబ్రాహాం గురించి రాయబడింది, నువ్వు దేవునికి భయపడువాడవని. ఆదికాండం 22:12 రాయబడింది. దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమించేవాడు. యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని అంటాడు. అందుకొరకే పాపం చేయకుండా పారిపోయినాడు. ప్రేమటువంటి సహోదరి సోడ. రెండోదిగా 1:18 చూస్తే మొదటి పేతురు పితృపారంపర్యం ఇప్పుడు కానీ విడిచిపెట్టి ఆచారాలు ఏదో మిషనరీ లాగా గతంలో మందిరానికి దేనికోసం వస్తున్నావు నాకు తెలియదు, కానీ ఈ ఆచార అలవాట్లు నిన్ను పరలోకం తీసుకు ఇక్కడ మెచ్చుకోవచ్చు. పిల్లల దేవుడు నిన్ను మెచ్చుకోడు ఇవన్నీ. కాబట్టి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి. మూడోదిగా 1:23 నిష్కపటమైన సహోదర ప్రేమ, పావురం లాంటి నిష్కపటమైన సహోదరుని ఈనాడు చూస్తుంటాం. పైకి వందనాలు చెబుతాం, కానీ లోపల హాస్పిటల్ నుంచి తిమోతి అంకుల్ చెబుతుంటాడు, హాస్పిటల్ నుంచి వచ్చిందంట ఎట్టో బతికి, ప్రైజ్ ది లార్డ్ అక్క, నీకోసమే ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నువ్వు త్వరగా రావు. లోపల అది లేదంట, ఆ మడత మంచంలో నిన్ను మడత వేయకుండా తీసుకోపోకుండా ఇటు వచ్చి తీసుకొచ్చారా అనుకుంటారంట. ఇది కాదు నిష్కపటమైన సహోదర ప్రేమ. ఇంకేముండాలంట? మనస్సు మార్చబడాలి, రూపాంతరపరచబడాలి మనసు. 1:3 5 సత్యానికి విధేయులవుట చేత. నిశ్చితులను కూడా ఆ మధ్యాకాశం వచ్చినప్పుడు పరిశుద్ధుల గుంపులను కూడా ఎత్తబడతావు. ప్రార్థన చేసుకున్నాం, తీర్మానం చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు. ఈ దినం చెప్పబడిన మాటలు దీవించండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి మేము కొన్ని వచనాలు చూస్తూ వచ్చినాం ప్రభా. తండ్రి, మీరు అక్కడ దినాలన్నీ కూడా గుర్తులు జరుగుతున్నాయి, ఇంకా కొన్ని జరగవలసినాయి. ఇవన్నీ కూడా చూస్తూ వచ్చిన నీ మాటలు విన్నాం ప్రభా. మాకుండేటువంటి పూర్వం ఉండేటువంటి అజ్ఞాన దశ అవన్నీ పితృపారంపరమైన పక్షపాతమైనట్టు లోక సంబంధమైన ఇవన్నీ విడిచిపెట్టి మీరు సూర్యకాంత పద్మరాగములు పోలినటువంటి మిమ్మల్ని కలుసుకోవటానికి, ఆ పరిశుద్ధత జీవితంలో ఉండటానికి, మా సమస్త ప్రవర్తన పరిశుద్ధత కలిగి జీవించడానికి సిద్ధపరచండి. మీరు కార్చిన ప్రశస్త రక్తం ద్వారానే మాకు విమోచన కలిగింది. ఆ పరిశుద్ధతను మేము సంపాదించుకోండి. ఇంకొన్ని పరిశుద్ధిని అధిక పరిశుద్ధిలోకి వెళ్తాం. మమ్మల్ని సిద్ధపరచండి. శత్రు ఎత్తుకెళ్ళకుండా ఈ మాటలను దీవించమని మీకు అప్పగిస్తాం. మీ దయను కోరుకుంటాం. యేసు ప్రభువారి ధన్యకరమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అనుని సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ప్రభు చిత్తమైతే రేపు ఆదివారం, నెక్స్ట్ ఆదివారం కూడా ఈ రీతిగానే కొనసాగుతుంది. మరి యూట్యూబ్ ఛానల్లో మీరు చూడాలని, ఆరాధన 10 గంటలకు చూడాలని మనవి చేస్తుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్.